రెండవ కొరింథీ 11వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. వారు ఈ లోక కూడా అనేకమైనటువంటి శోధనలు గుండా వెళ్ళి ఉన్నాడు, అనేకమైన అవమానం గుండా వెళ్ళి ఉన్నాడు. ఇన్ని శోధనలు వచ్చినా పౌలుగా ఎన్నుకున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మనిచ్చి సువార్త ప్రకటించని పంపించున్నాడు. కానీ లోక కూడా అతనితో పాలి భాగస్తుడై జత పనివాడై ఇన్ని శోధనలు వచ్చినా అమ్మో ఈ శోధనలేంటి, ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, అమ్మో నేను చేయలేనని చెప్పేసి పౌలు విడిచిపెట్టేసి వెళ్ళిపోలేదు. సరికదా, చివరి వరకు పౌలు ముసలివాడై ఇంకా పరిచయం ముగించేంత వరకు కూడా లోక ఎవరితో ఉన్నాడమ్మా? పౌలుతోటే ఉన్నాడు. కానీ తేమ వలే వెళ్ళిపోలేదు బయటికి, మార్కు వలే మధ్యలో పని వల్ల పెట్టి వెళ్ళిపోలే. ఆది నుండి అంతం వరకు పౌలుతో ఉన్నవాడు ఎవరమ్మా? లోక. దేవుని స్తోత్రం, హల్లెలూయా.